కోరికలనేవి ఉంటూనే ఉంటాయి సోదరి. उसका अंत नहीं आने वाला है। కోరికలకు అంతం అన్నది ఉండదు. అయితే ఎప్పుడో ఒకప్పుడు ఒక సమయం వస్తుంది. అప్పుడు కోరికలనేవి ఉండనే ఉండవు. అయితే కోరిక ఏర్పడినప్పుడల్లా ఇది నా ఆధ్యాత్మిక వికాసానికి అడ్డంకిగా మారుతుంది అన్న విషయం అర్థం చేసుకుంటే సరిపోతుంది. बस इतना ही समझना है। కోరిక వస్తుంది. కానీ ఆ సమయంలో ఇది నా ఆధ్యాత్మికోన్నతికి మంచిది కాదు అని భావించండి అంతే. వాటితో పోరాటం సాగించకండి. దానివల్ల లాభం కూడా ఏమీ ఉండదు. కోరికలు ఉండకూడదా అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. కోరికలుండవచ్చు. కానీ ఈ కోరిక నా ప్రగతికి అడ్డంకిగా నిలుస్తుంది అన్న విషయం అర్థం చేసుకుంటే సరిపోతుంది.